అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 3 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, అలాగే ఈ రోజు నుంచి మనకి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి కదండి. కావున ఈ రోజున అమ్మవారికి పూజ అనేది ఏ సమయాల్లో చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది. అక్టోబర్ 3, 2024 వారం గురువారము, స్వస్తి చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 1 నిమిషముకు, సూర్యాస్త సమయము 5 గంటల 59 నిమిషములకు, చంద్రోదయము 6 గంటల 21 నిమిషముకు, చంద్రాస్త సమయము అక్టోబర్ 3 6 గంటల 22 నిమిషములకు. ఈ రోజున తిథి పాడ్యమి, అక్టోబర్ 4 రాత్రి 2 గంటల 58 నిమిషముల వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము హస్త, అక్టోబర్ 3 మధ్యాహ్నము 3 గంటల 32 నిమిషముల వరకు హస్త ఉంటుందండి. తదుపరి చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం ఐంద్ర, అక్టోబర్ 4 తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషముల వరకు ఐంద్ర ఉంటుంది. తదుపరి వైద్యుతి. ఈ రోజున కరణం కింస్తగ్న, అక్టోబర్ 3 మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు కింస్తగ్న ఉంటుంది. తదుపరి భవ, అక్టోబర్ 4 రాత్రి 2 గంటల 58 నిమిషముల వరకు భవ ఉంటుంది. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము రాత్రి 12 గంటల 34 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషముల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల నుంచి మధ్యాహ్నము 3 గంటల 2 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 36 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 22 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 8 గంటల 45 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 33 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషముల వరకు. ఇవేనండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకుంటే, ఈ రోజు నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభం, శరన్నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయండి. శరన్నవరాత్రి కలస్థాపన కూడా ఈ రోజున చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఉదయం 5 గంటల 12 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 55 నిమిషంలోపు మంచి గడియలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10 గంటల 46 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంచి గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో అయినా చేసుకోవచ్చు. సాయంత్రం పూజా సమయం వచ్చేసి సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు మంచి గడియలు ఉన్నాయండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజండి. ఈరోజు వివాహం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు, వ్యాపార ప్రారంభ పనులకు, వాస్తు పూజ చేయించుకోవడానికి, బోరింగ్ పనులకు, శాంతి హోమం లాంటివి చేయించుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.